హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడ్మీ నోట్ 6 ప్రో బదులు రియల్మీ 2 ప్రో కొనడానికి గల 5 రీజన్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ది దీని యొక్క ప్రాసెసర్. మనకి రియల్మీ 2 ప్రోలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. రెడ్మీ నోట్ 6 ప్రోలో ఓల్డ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. సో ప్రాసెసర్ పరంగా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ను అలాగే లేటెస్ట్ ప్రాసెసర్ మనకి రియల్మీ 2 ప్రోలో లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 636 కూడా మంచి ప్రాసెసరే, కాకపోతే మనకి 660తో కంపేర్ చేస్తే అది ఓల్డర్ వర్షన్. సో రియల్మీ 2 ప్రోలో స్నాప్డ్రాగన్ 660 వల్ల మనకి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. సో అంతేకాకుండా మనకి రియల్మీ 2 ప్రోలో బెటర్ డిజైన్ లభిస్తుంది. చూడ్డానికి రియల్మీ 2 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రో కంటే చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే బెజల్స్ చాలా థిన్గా ఉంటాయి. అలాగే మనకి ఫ్రంట్ వాటర్ డ్రాప్ లాంటి నాచ్ కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి రియల్మీ 2 ప్రోలో రెడ్మీ నోట్ 6 ప్రోతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ బెటర్గా కనిపిస్తుంది. బెటర్ పిక్సెల్స్ పర్ ఇంచ్ మనకి రియల్మీ 2 ప్రోలో లభిస్తాయి. రెడ్మీ నోట్ 6 ప్రోలో మనకి కేవలం 403 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి, కానీ ఇక్కడ మనకి 409 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి. అండ్ ఈ రియల్మీ 2 ప్రోలో మనకి ట్రిపుల్ స్లాట్ లభిస్తుంది. ఏదైతే రెడ్మీ నోట్ 6 ప్రోలో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ లభిస్తుంది, అంటే 2 సిమ్లు యూజ్ చేస్తే మెమరీ కార్డ్ని యూజ్ చేయలేం. కానీ రియల్మీ 2 ప్రోలో మనకి 2 సిమ్లతో పాటు మెమరీ కార్డ్ని మూడింటిని ఒకేసారి యూజ్ చేసేలా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లభిస్తుంది. సో కెమెరా కూడా మనకి బ్యాక్ కెమెరా మనకి రియల్మీ 2 ప్రోలో బెటర్గా ఉంటుంది. సో దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.7 అపర్చూర్తో లభిస్తుంది. సో లోవర్ అపర్చూర్ వల్ల మనకి నైట్ టైంలో పర్ఫార్మెన్స్ అనేది రియల్మీ 2 ప్రోలో కొంచెం బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సైడ్ బై సైడ్ అయితే కంపేర్ చేయలేదు, డెఫినెట్గా త్వరలో అయితే కెమెరా కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఆల్రెడీ రియల్మీ 2 ప్రో పోకో F1తో కంపేర్ చేసిన ఆ వీడియో మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, మీరు చెక్ చేయొచ్చు. సో బ్యాక్ కెమెరా రియల్మీ 2 ప్రోది అయితే పోకో F1కి కొంచెం మంచి పోటీనే ఇచ్చిందని చెప్పొచ్చు. సో రెండింటి యొక్క కెమెరా కంపారిజన్ అయితే త్వరలో వస్తుంది. సో బ్యాక్ కెమెరా అయితే మనకి రియల్మీ 2 ప్రోలో 4K వీడియోని రికార్డ్ చేయగలదు, కానీ రెడ్మీ నోట్ 6 ప్రోలో ప్రజెంట్ అయితే రికార్డ్ చేయలేదు. సో బ్యాక్ కెమెరా విషయంలో కూడా మనకి రియల్మీ 2 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రో కంటే కొంచెం బెటర్ ఎడ్జ్లో ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మీకు గుడ్ లుకింగ్ ఫోన్, బెటర్ డిస్ప్లే, బెటర్ ప్రాసెసర్, బెటర్ బ్యాక్ కెమెరా అండ్ ట్రిపుల్ స్లాట్తో ఫోన్ కావాలనుకుంటే మీరు రియల్మీ 2 ప్రోని తీసుకోవచ్చు. సో ఆల్రెడీ రెడ్మీ నోట్ 6 ప్రోని తీసుకోవడానికి గల కొన్ని రీజన్స్తో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియోని మీరు చెక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.